నా పేరు వీరయ్య. మాది విసన్నపేటలో ఉన్న కొండపర్వం అనే ఒక గ్రామం. నాకు ఈ మధ్యకాలంలో వివాహం జరిగింది. నా భార్య పేరు కమల. అయితే ఆషాఢ మాసం రావడం వలన నా భార్యను పుట్టింటికి పంపవలసి వచ్చింది. తనని చూసి చాలా రోజులు అవ్వడం వలన నేను తనని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నా. ఒకరోజు నూజివీడి దగ్గరలో ఉన్న హనుమంతుని గూడెంలో సాయంకాలం సమయమున 7 గంటలకు నాటక ప్రదర్శన జరుగుతుందని సమాచారం అందింది. ఎలాగైనా సరే ఆ నాటక ప్రదర్శనకి ఇద్దరం కలవాలని కబురంపించాను. అయితే దానికి బదులుగా కమల కూడా నాకు తిరిగి జవాబు పంపించింది. ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఆ రోజు రానే వచ్చింది. అయితే మా ఊరికి రావాలన్నా పోవాలన్నా ఖచ్చితంగా శ్మశానం అయితే దాటి తీరాల్సిందే. నేను ఆదివారం ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నా కాబట్టి సాయంకాలం కొంత త్వరగానే బయటకు వచ్చేసాను. ఆ రోజు నా భార్య కూడా తన స్నేహితురాలితోటి హనుమంతుని గూడెంకి నాటక ప్రదర్శనకు వచ్చింది. నేను చీకటి పడకముందే కొండపర్వం నుండి హనుమంతుని గూడెంకి చేరుకున్నాను. నాటక ప్రదర్శన సమయంలో నా భార్యతో కాసేపు నేను ఒంటరిగా మాట్లాడి నాటక ప్రదర్శన అయ్యే వరకు అక్కడే ఉన్నాము. ఆ తర్వాత నా భార్య తన స్నేహితురాలు తిరిగి వెళ్ళిపోయారు. కానీ అక్కడ నుండి నేను ఇంటికి వెళ్ళడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది. అయితే అప్పటికే అర్ధరాత్రి కావచ్చింది. ఆ రోజు అమావాస్య కావడంతో ఇంకా బాగా చీకటి అమ్ములుకుంది. అయితే నా చిన్నప్పుడు మా నానమ్మ చెప్పిన కొండపర్వం శ్మశానం కథ నన్ను బాగా కలవరించింది. నా మనసులో నేను అనుకున్నా, ఈ సమయంలో ఇవన్నీ గుర్తు వస్తే నేను దాటగలనా? మనసులో ఏదో కంగారు మొదలైంది. అక్కడ ఉన్నవారిలో చాలామంది అడిగాను, మీలో ఎవరైనా కొండపర్వం నుండి వచ్చిన వారైతే నేను కూడా అటుగానే వెళ్తున్నాను, మీరు ఎవరైనా నాతో పాటు వస్తారా అని అడిగాను. అప్పటికి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. అయితే నేనే ఒంటరిగా బయలుదేరాను. వెళ్తూ ఉండగా దారిలో పట్టుచీర కట్టుకున్న ఒక 40 సంవత్సరాలు గల ఆడ మనిషి నన్ను ఆపింది. సరే అని నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. అందుకు ఆమె కొండపర్వం వెళ్ళాలి అని అడిగింది. ఈ సమయంలో మీరెందుకు ఇక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ నుండి వచ్చారు అని అడిగాను. అందుకు వెంటనే ఆమె బదులిచ్చింది, నేను విజయవాడ నుండి వచ్చాను. దారిలో బస్సు రిపేర్ అవడం వలన మార్గ మధ్యంలోనే దిగాల్సి వచ్చింది. సరే అని నేను తనని నా బండి మీద ఎక్కమని చెప్పాను. వెంటనే తను నాతో ఇలా అంది, మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కొండపర్వం శ్మశానం గురించి చెప్పేవాళ్ళు. నేను అందుకే చాలా భయపడి మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను. అమ్మో, నేను కూడా భయపడుతున్నట్లు తనతో చెప్తే నువ్వేం మగాడివిరా అంటుందేమో అని నేను అవన్నీ కల్పిత కథలే అని చెప్పాను. అవునా, అవన్నీ కల్పితాలేనా అని అతి గంభీరంగా తను మాట్లాడింది. అసలు శ్మశానంలో ఏం జరిగిందో మీకు తెలుసా అని అడిగింది నన్ను. తెలుసు, అర్ధరాత్రి ఆ శ్మశానం చుట్టూ ఎవరో అరుస్తూ ఏడుస్తూ ఉంటారంట, అందుకే మా ఊరి వాళ్ళు అర్ధరాత్రి ప్రయాణాలు చేయరు అని చెప్పాను. ఇదంతా మాట్లాడేలోపే శ్మశానం దగ్గరలో ఉంది, గట్టిగా మాట్లాడొద్దని నాతో చెప్పింది. నేను వెంటనే ఏమీ మాట్లాడకుండా ఉన్నా. ఈలోపు నా బండి స్పీడ్గా వెళ్దామని వెళ్తున్నా కానీ ఏదో పట్టుకుని నన్ను వెనక్కి లాగుతున్నట్టు బండి చాలా బరువుతో ఉన్నట్లు అనిపించింది. దూరంగా నక్కల అరుపులు పెద్దగా వినిపించాయి. నేను తనతో వెంటనే ఇలా అన్నా, మీరు ఆ నక్కల శబ్దం గమనించారా? ఎక్కడో దూరంగా నక్క అరుస్తున్నట్లు ఉంది. నేను అంత మాట్లాడినా తను నాతో ఏమీ తిరిగి మాట్లాడలేదు. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. నా బండి మీద ఎవరూ లేరు. వెంటనే నేను బండి పక్క కాపి తను ఏమైంది అని అటు ఇటు చూస్తున్నా. దూరంగా ఒక ఆమె నాకు కనబడింది. నేను వెంటనే, మనం ఇంకా ఊరు రాలేదండి, మీరు ఎందుకు ఇప్పుడే దిగారు అని అడిగాను. తను ఇంకా ఏం మాట్లాడట్లేదు. తనకు దగ్గరగా వెళ్ళబోతున్నా కానీ ఎటువంటి స్పందన లేదు. నాకు అప్పటికే మనసులో కొంత ఆందోళన జరిగింది. కొంచెం భయంగా ఉంది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే నేను ఆమెతో, ఏమండి, నాకు చాలా భయంగా ఉంది, వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, దయచేసి రండి అని గట్టిగా కేకలు వేశాను. అయినా ఏమీ స్పందించలేదు. నేను ముందుకు తిరిగి వెనక్కి తిరిగేలోపు ఆమె నాకు కనిపించలేదు. ఇంకా భయం ఎక్కువైంది. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఈ టైంలో అలా ఏడిపిస్తున్నావు? నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు చాలా భయంగా ఉంది, మీరెందుకు ఇక్కడ దిగారు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని భయపడడం మొదలుపెట్టాను. వెంటనే పక్కన నుండి ఒక శబ్దం వినిపించింది. అవన్నీ కల్పితాలే అన్నావుగా, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అవును, కానీ అవన్నీ మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ప్లీజ్ దయచేసి రండి, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. అయితే ఇప్పుడు నేను
ఆట పట్టిస్తున్నట్లు అనిపిస్తుందా? నేనంటే నీకు భయం లేదా అని వెంటనే తను గట్టిగా మాట్లాడింది. నువ్వు దారిలో నన్ను లిఫ్ట్ అడిగావు. నువ్వు ఆడదానివి కాబట్టి నేను నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళాలి అని నీకోసం నేను ఎదురు చూస్తున్నా. వెంటనే ఆమె నవ్వుతూ, నువ్వు ఒక మగాడివి, నన్ను దించడానికి నువ్వు నా కోసం ఆగావా? కాదు కాదు కాదు, నేను నిన్ను ఆపానని నువ్వు తెలుసుకోలేకపోయావు. అసలు ఎవరు నువ్వు అని గట్టిగా అడిగా. వెంటనే తను, ఇదిగో నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావుగా, నా పేరు మాలిని. నేను కొండపర్వంలో పుట్టి పెరిగాను. నాకు వివాహం అవ్వలేదు. నేను ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాను. అవునా, నువ్వు ఈ చుట్టుపక్కల నాకు ఎప్పుడు కనిపించలేదే. నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను కదా. వెంటనే తను, నువ్వు అర్ధరాత్రి బయటికి రాలేవుగా, నీకు భయం కదా అని అంది. సరే, ఇంతకి తర్వాత ఏమైందో చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండేది? మీ ఇల్లు ఎక్కడా చెప్పు. మీ వాళ్ళకి అప్పచెప్పి నేను తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాను. వెంటనే తను శ్మశానంలో దూరంగా ఉన్న ఒక చెట్టును చూపించి, దాని వెనక మా ఇల్లు ఉంది, అక్కడే నేను ఉంటాను, నన్ను అక్కడ దించి మీరు వెళ్ళిపోండి అని గట్టిగా అంది. అక్కడ మీ ఇల్లు ఉండడం ఏంటి? కొండపర్వం ఇంకా చాలా దూరం ఉంది కదా, కనీసం 2 కిలోమీటర్లు వెళ్ళాలి మనం ఇక్కడ నుండి. మీరెందుకు ఇక్కడే దిగుతానంటున్నారు? నాకు అక్కడ ఎటువంటి ఇల్లు కనిపించడం లేదు. సరే, మీకు ఇల్లు కనిపించడం లేదు కదా, కొంచెం నాతో పాటు ముందుకు రండి, నేను చూపిస్తాను మా ఇల్లు అని అంది. తన మాటలకి వెంటనే నేను కూడా సరే, ఈ సమయంలో నేను తనని దించి వెళ్ళడం క్షేమమని తనతో పాటు వెళ్ళాను. అక్కడ నిజంగానే చెట్టు చాటున ఒక ఇల్లు ఉంది. అక్కడ ఒక ఆమె తన కోసం ఎదురు చూస్తుంది. అమ్మా, మళ్ళీ ఇంకా నువ్వు రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉన్నా. ఎవరితను అని అడిగింది. వెంటనే నన్ను దించడానికి వచ్చాడమ్మా అని గట్టిగా చెప్పింది. నిన్ను దించడానికి ఇంకొక అతను వచ్చారా? అవును, నన్ను దించడానికే వచ్చారు. తనను అప్పచెప్పి తిరిగి నేనే వెళుతున్నాను. చాలా పెద్ద గాలి వస్తుంది. చుట్టుపక్కల నుండి ఏదో పెద్ద శబ్దం, భయంకరమైన గాలి, మేఘాలు నల్లగా మారిపోయి ఏదో తెలియని తుఫాను వాతావరణం కనపడింది. నాకు చాలా భయం వేసింది. అటుగా గాలి వీస్తున్నప్పుడు ఒక శ్మశానం మీద ఒక పేరు కనబడింది, మాలిని, మరణం 1988 జనవరి 26 అని. నాకు వెంటనే భయం వేసింది. ఏదో కలవరింత. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలనిపించింది. ఇది నిజమా? నేను ఇప్పటిదాకా ఉన్నది ఎవరితోటి? ఒకవేళ ఆ మాలిని ఈ మాలిని ఒకటే అయితే అని మనసులో కలవరించాను. కానీ వెనక్కి తిరిగి చూడాలంటే చాలా భయం వేస్తుంది. నేను వెంటనే ఏమీ వెనక్కి తిరిగి చూడకుండా గబగబా నా బండి దగ్గరికి వెళ్ళి బండి తీసి స్టార్ట్ చేశాను. ఈలోపు నా బండి లైట్ వెలగగానే నా ముందు ఏదో తెలియని ఆకారం నిలబడింది. నా బండి వెలుతురికి ఆ వెలుతురు నేను చూడలేకపోయా. వెంటనే చాలా భయం వేసి కళ్ళు మూసుకొని పెద్దగా కేక వేశా. ఈలోపు ఏం జరిగిందో తెలియదు. నేను కళ్ళు తిరిగి అక్కడే పడిపోయా. ఉదయం నన్ను మా గ్రామస్తులు తీసుకువెళ్ళారు. మా ఇంటి వద్ద నన్ను ఉంచారు. అక్కడ నుండి 2 రోజుల దాకా నాకు ఏమి జరిగిందో గుర్తులేదు. తర్వాత వింత వింతగా ప్రవర్తిస్తున్నా అని మా నాన్నమ్మ చెప్పింది. వెంటనే మా నాన్నమ్మకి అనుమానం వచ్చింది. దగ్గరలో ఉన్న మాంత్రికుడి వద్దకు తీసుకువెళ్ళారు. మాంత్రికుడు నన్ను కూర్చోపెట్టి నాతో, నువ్వు ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగారు. నేను ఇలా నాటక ప్రదర్శనకి వెళ్ళాను, తిరిగి వచ్చాను, వచ్చేదారిలో శ్మశానం దగ్గర పడిపోయా, నాకు ఏమీ గుర్తులేదు అన్నాను. వెంటనే మాంత్రికుడు, సరే నువ్వు వెళ్ళి బయట నుంచో అని అన్నాడు. మా నానమ్మను పిలిచి మా నానమ్మకి ఏదో చెప్పాడు. మా నానమ్మ వెంటనే పూజకి ఏర్పాటు చేస్తుంది. నానమ్మ, ఏమైంది? పూజకి ఎందుకు ఏర్పాటు చేస్తున్నావు అంటే, ఏమీ లేదు, నువ్వు గమ్మున కూర్చో అని అంది. మాంత్రికుడు నన్నే చూస్తున్నాడు. తను చూస్తూ నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరైనా పిలిచారా? నువ్వే వెళ్ళావా అని అడిగాడు. దారిలో నన్ను ఒక ఆమె ఆపింది. అక్కడి నుండి తనను ఎక్కడ దించానో గుర్తులేదు. నేను అయితే తనను ఎక్కించుకోవడం అయితే గుర్తుంది. తనతో మాట్లాడాను, మన గ్రామస్తురాలనే చెప్పింది, కానీ తనని నేను సరిగ్గా చూడలేకపోయాను అని చెప్పగానే మాంత్రికుడు, సరే నువ్వు ఇలా కూర్చుంటావా అని అడిగాడు. సరేనండి, కూర్చుంటాను అన్నాను. ఒక చీకటి గదిలో కొన్ని కొవ్వొత్తుల వెలుతురులలో నన్ను కూర్చోపెట్టి చుట్టూ అష్టదిగ్బంధనలాగా ఏవేవో గీశారు. మధ్యలో ఒక నక్షత్రపు ఆకారాన్ని గీశారు. దాని మధ్యలో ఒక బొమ్మని, దాని కాళ్ళు చేతులు వెంట్రుకలతో కట్టి దానిని మధ్యలో పెట్టారు. పక్కన హోమాన్ని ఏర్పాటు చేశారు.
నాకు ఇవన్నీ చూసి భయం వేసింది. ఎందుకో తెలియదు, మనసులో ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్దం అలికిడి వస్తుంది. నా మనసు గుండె నన్ను ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నాయి. ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, నన్ను తీసుకువెళ్ళు అని గట్టిగా అరిచాను. మాంత్రికుడు అగో అని గట్టిగా అరిచాడు. నేను ఏం మాట్లాడలేదు. మాంత్రికుడు ఒక్క మాట అన్నాడు, మాలిని నువ్వెందుకు వీరయ్య శరీరంలోకి వచ్చావు? వీరయ్యని వదిలి నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను అటు ఇటు చూడసాగాను. నేను మాలిని కాదు, నేను వీరయ్యని అని గట్టిగా అరిచాను. తను మళ్ళీ అదే మాట అన్నాడు, నువ్వు వీరయ్య కాదు మాలిని. ఎందుకంటే మాలినికి పెళ్లి జరగలేదు, వీరయ్యకి ఎప్పుడో పెళ్లి జరిగింది. వీరయ్య అయితే నాకు పెళ్లి సంబంధం చూడమని మళ్ళీ అడుగుతున్నాడు. నాకు నీ మీద అనుమానంగా ఉంది. మాలిని నువ్వే అయితే ఈ బిడ్డను వదిలి వెళ్ళిపో. అతనికి కొత్తగా వివాహం జరిగింది, తన భార్యతో సంతోషంగా ఉండాలి, చిన్న వయసులో ఉన్నాడు. దయచేసి నువ్వు అతన్ని వదిలేసాయి అని గట్టిగా అరిచాడు. నిన్ను ఏమీ చేయక మౌనంగా అలా తలదించుకొని ఉన్నాను. ఈలోపు నానమ్మ మాట్లాడుతుంది. అమ్మ మాలిని దయచేసి నా బిడ్డని వదిలేయమ్మా అని ఏడుస్తుంది. వెంటనే అవును నేనే మాలిని అని గట్టిగా అరిచాను. వీరయ్యలా ఉంది, వీరయ్య కాదు, నేను మాలిని. ఇప్పుడు నీకేం కావాలని మాంత్రికుడు గట్టిగా అరిచాడు. మాంత్రికుడు నేను చెప్పాను, నాకు వీరయ్య ఆత్మలో ఉన్నప్పుడే నాకు వివాహం చేయండి, నేను సంతోషంగా వెళ్ళిపోతాను. వెంటనే మాంత్రికుడు వీరయ్యకి ఇదివరకే పెళ్ళయింది, అది అసంభవం, నువ్వు విడిచి వెళ్ళిపోతావా లేకపోతే నిన్ను ఇక్కడే దిగ్బంధన చేయనా అని గట్టిగా అరిచాడు. వెంటనే తను నేనేం చేయాలో నాకు తెలుసు అని మాంత్రికుడు అన్నాడు. మాంత్రికుడు వెంటనే ఆ బొమ్మను తీసి దానిపైన గుండె సూదులతో గుచ్చుతున్నాడు. నాకప్పుడు ఏదో అలజడి, ఏదో తెలియని భయం, నా రక్తం ఉడికిపోతుంది. వెంటనే వద్దు, నన్ను ఏం చేయొద్దు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా, వీరయ్యను వదిలి నేను వెళ్ళిపోతా, నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు రాను అని గట్టిగా కేకలు వేశా. నన్ను దిగ్బంధన చేయొద్దు అని పెద్దగా ఏడుస్తున్నా. ఈలోపు మాంత్రికుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవు, నువ్వు ఉండవలసిన చోటు ఇది కాదు, ఇది అందరం సంతోషంగా ఉన్న గ్రామం, నీ వల్ల ఇంకొకరు బాధపడకూడదు, నీ సమయం వచ్చింది, నువ్వు మరణించావు, మా సమయం వచ్చినప్పుడు మేము మరణిస్తాం కదా, దయచేసి వీరయ్యను వదిలి వెళ్ళిపో, నేను ఏమి చేయను అని మాంత్రికుడు గట్టిగా అరిచాడు. వెంటనే మాలిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వీరయ్య వెంటనే స్పృహ కోల్పోయాడు. మా నానమ్మ మంచినీరు తీసుకువచ్చింది. నా ముఖం మీద చల్లేపాటికి నాకు స్పృహ వచ్చింది. అసలు ఏమైంది, నాకు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచారో అని ఏడవడం మొదలుపెట్టా. వెంటనే నీకేమీ అవ్వలేదు, నీకు అంతా బాగానే ఉంది అని అన్నారు. మాంత్రికుడు నా చేతికి ఒక తాడుని కట్టాడు. అర్ధరాత్రి ప్రయాణాలు మంచివి కావు, అర్ధరాత్రి ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఎప్పుడూ ఎక్కించుకోకూడదు, అది అర్ధరాత్రి సమయం కాబట్టే వద్దు అని చెప్తున్నా. పగలు మనం 10 మందితో కలిసి ఉంటాము, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అర్ధరాత్రి ఒంటరి ప్రయాణం శ్రేష్టం కాదు అని మాంత్రికుడు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొండపర్వం మొదటి భాగాన్ని, కొండపర్వం శ్మశానం పక్క భాగాన్ని, ఆ 2 భాగాలకి ఇటు పక్కకి త్రోవ లేదు అని కొన్ని దొంగలను ఏర్పాటు చేసి 2 వైపులా దారిని మూసేశారు.